పాకిస్తాన్ ప్రధానికి తుర్కీ అధ్యక్షుడైతే భరోసా ఇస్తున్నాడట. గట్లున్నదట మరి వాళ్ళిద్దరి మధ్యన దోస్తాని. కెనడా విదేశాంగ మంత్రిగానైతే అనితా ఆనంద్ అయిందట. భారతదేశ మూలాలను ఏమాత్రం మర్చిపోతలేదట. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలా భారత్ పరాజయమైందట. మొదటి రౌండ్ లోనే అవుట్ అయిందట లక్ష్య సేన్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ మీదనైతే మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రెండు దేశాల ప్రధానులైతే లంచ్కు రావాలని చెప్తున్నాడు. అణు ఒప్పందానికి రెబల్ గ్రూపులేనట కారణము. ఇరాను వాటి సహాయాన్ని ఆపేయాలని చెప్తున్నది. గాజాల రక్తపాతము మొదలైందట. దాంట్లో 84 మంది మృతి చెందిరట. పాకిస్తాన్ హ్యాకర్ల ప్రయత్నాన్ని తిప్పికొట్టిందట భారత్. సైబరిలా మనదేనట పైచేయి. సరిహద్దులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయట. పారాదీప్ కు వచ్చినాయట నౌకలు 21 మంది పాకిస్తానీలు. ఇదెక్కడి సోద్యముల్లో వాళ్ళకు మొగళ్ళంటేనే ఇష్టం ఉండదట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారట. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కారట. ఆయన భద్రత దృష్టిలా పెంచిరటాకి సిబ్బంది. మంత్రి విజయషా మీద కేసైందట. కర్నల్ సోఫియా కురేషి మీద చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమైనయట. 6 ఏళ్లల్లా శ్రీశైలం డ్యామ్ కైతే మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేసిరట. దీన్ని జాతీయ భద్రతా డ్యామ్ సిబ్బంది చెప్తున్నదట. ఉచిత గ్యాస్ సిలిండర్ల పైసలు అయితే ముందుగానే అకౌంట్లో పడతాయట. తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరోలైతే సమావేశంలో చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నాడు. ఆంధ్రాలో మెట్రో రైళ్ల ప్రాజెక్టుకి అయితే ముందడుగు వేసిందట. ఈ కార్యక్రమానికైతే రుణం ఇచ్చేందుకు విదేశాల బ్యాంకులు సిద్ధమవుతున్నాయట. ఎట్టకేలకు కలుగల నుంచి బయటికి వచ్చిరట వీళ్ళిద్దరు. 20 రోజుల తర్వాత అజ్ఞాతం నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణ మనోహరెడ్డి బయటికి వచ్చిరట. దుర్గమ్మకు అగ్గిపెట్టెల పట్టు సీరే బహుకరించిరట. దీన్ని బహుకరించింది సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు విజయ్ కుమార్ అట. ఇయాల్టి సంధి సరస్వతి పుష్కరాలట. ఆ ఇలాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి చేస్తారట పూజలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట ఘాటు వాక్యాలు. కాళేశ్వరము ఎట్లా చేయకూడదో గట్లనే చేసిర్రు బీఆర్ఎస్ నేతలని అంటున్నాడు. ఓరుగల్లులా చేసిరట ప్రపంచ సుందరి మనులు సందడి సందడి. రామప్పకు పోయి చూసిరట శిల్పాలను. చెడగొట్టు వానలు చేపట్టి పాడైపోతున్నాయట రైతుల పంటలు. ఇక రైతులైతే చాలా బాధలే పడుతున్నారు. 400 నుంచి 600 చదరపు అడుగులే ఉండాలట ఇందిరమ్మ ఇల్లు. ఎక్కుంటే కఠిన చర్యలు తప్పై అంటున్నారు. ట్రిబుల్ మీదనైతే స్పందించిండు ఎస్ఎస్ రాజమౌళి సారు. దీనికి ఎన్టీఆర్ రామ్ చరణ్ సై అంటే సై అంటున్నారు. బాలయ్య బాబు తీస్తున్నాడట జైలర్ 2 సైన్మా. ఈ సైన్మాల ఐకానిక్ పాత్రనే పోషిస్తున్నాడట సారు. జూలై 4వ తారీఖున తెరకెక్కుతున్నదట కింగ్డమ్ సైన్మా. ఈ సైన్మాల హీరోగా నటిస్తున్నాడట విజయ్ దేవరకొండ సారు. ఆయన చేసే ప్రతి సైన్మాకైతే 10 మంది ప్రేక్షకులైనా పెరగాలంటున్నాడు నవీన్ చంద్ర. చేసే సినిమాలు మొత్తము థ్రిల్లర్ మూవీస్ అంటున్నాడు. విజయ్ ఆంటోనీ నటిస్తున్నాడట మార్గను సైన్మా విడుదల జూలై 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తదట. ఫ్రాంచైజీలకైతే విదేశీ కష్టాలట. మిగిలిన ఐపీఎల్లకు స్టార్ క్రికెటర్లు అయితే దూరమట. విరాట్ కోహ్లీ ఉంటేనే టెస్టులల్లా మస్తుంటది అంటున్నాడు. ఈ సంగతి ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ చెప్తున్నాడు. నీరజ్ కు లెఫ్టినెంట్ కర్నల్ హుందా ఇచ్చిరట. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ముచ్చట్ను వెల్లడించిందట. రిషితారెడ్డికి దక్కిందట స్వర్ణ పథకము.
ఖేలో ఇండియన్ గేములలో గెలిచిందట తెలంగాణ అమ్మాయి. పాకిస్తాన్ ప్రధానికి తుర్కీ అధ్యక్షుడైతే భరోసా ఇస్తున్నాడట. గట్లున్నదట మరి వాళ్ళిద్దరి మధ్యన దోస్తాని. కెనడా విదేశాంగ మంత్రిగానైతే అనితా ఆనంద్ అయిందట. భారతదేశ మూలాలను ఏమాత్రం మర్చిపోతలేదట. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలా భారత్ పరాజయమైందట. మొదటి రౌండ్లోనే అవుట్ అయిందట లక్ష్య సేన్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ మీదనైతే మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రెండు దేశాల ప్రధానులైతే లంచ్కు రావాలని చెప్తున్నాడు. అణు ఒప్పందానికి రెబల్ గ్రూపులేనట కారణము. ఇరాను వాటి సహాయాన్ని ఆపేయాలని చెప్తున్నది. గాజాల రక్తపాతము మొదలైందట. దాంట్లో 84 మంది మృతి చెందిరట. పాకిస్తాన్ హ్యాకర్ల ప్రయత్నాన్ని తిప్పికొట్టిందట భారత్. సైబరిలా మనదేనట పైచేయి. సరిహద్దులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయట. పారాదీప్ కు వచ్చినాయట నౌకలు 21 మంది పాకిస్తానీలు. ఇదెక్కడి సోద్యముల్లో వాళ్ళకు మొగళ్ళంటేనే ఇష్టం ఉండదట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారట. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కారట. ఆయన భద్రత దృష్టిలా పెంచిరటాకి సిబ్బంది. మంత్రి విజయ్ మీద కేసైందట. కర్నల్ సోఫియా కురేషి మీద చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమైనయట. 6-7 ఏళ్లలో శ్రీశైలం డ్యామ్ కైతే మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేసిరట. దీన్ని జాతీయ భద్రతా డ్యామ్ సిబ్బంది చెప్తున్నదట. ఉచిత గ్యాస్ సిలిండర్ల పైసలు అయితే ముందుగానే అకౌంట్లో పడతాయట. తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరోలైతే సమావేశంలో చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నాడు. ఆంధ్రాలో మెట్రో రైళ్ల ప్రాజెక్టుకి అయితే ముందడుగు వేసిందట. ఈ కార్యక్రమానికైతే రుణం ఇచ్చేందుకు విదేశాల బ్యాంకులు సిద్ధమవుతున్నాయట. ఎట్టకేలకు కలుగల నుంచి బయటికి వచ్చిరట వీళ్ళిద్దరు. 20 రోజుల తర్వాత అజ్ఞాత నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణ మనోహరెడ్డి బయటికి వచ్చిరట. దుర్గమ్మకు అగ్గిపెట్టెల పట్టు సీరే బహుకరించిరట. దీన్ని బహుకరించింది సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు విజయ్ కుమార్ అట. ఇయాల్టి సంధి సరస్వతి పుష్కరాలట. ఆ ఇలాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి చేస్తారట పూజలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట ఘాటు వాక్యాలు. కాళేశ్వరము ఎట్లా చేయకూడదో గట్లనే చేసిర్రు బీఆర్ఎస్ నేతలని అంటున్నాడు. ఓరుగల్లులా చేసిరట ప్రపంచ సుందరి మనులు సందడి సందడి. రామప్పకు పోయి చూసిరట శిల్పాలను. చెడగొట్టు వానలు చేపట్టి పాడైపోతున్నాయట రైతుల పంటలు. ఇక రైతులైతే చాలా బాధలే పడుతున్నారు. 400 నుంచి 600 చదరపు అడుగులే ఉండాలట ఇందిరమ్మ ఇల్లు. ఎక్కుంటే కఠిన చర్యలు తప్పే అంటున్నారు. ట్రిబుల్ మీదనైతే స్పందించిండు ఎస్ఎస్ రాజమౌళి సారు. దీనికి ఎన్టీఆర్ రామ్ చరణ్ సై అంటే సై అంటున్నారు. బాలయ్య బాబు తీస్తున్నాడట జైలర్ 2 సైన్మా. ఈ సైన్మాల ఐకానిక్ పాత్రనే పోషిస్తున్నాడట సారు. జూలై 4వ తారీఖున తెరకెక్కుతున్నదట కింగ్డమ్ సైన్మా. ఈ సైన్మాల హీరోగా నటిస్తున్నాడట విజయ్ దేవరకొండ సారు. ఆయన చేసే ప్రతి సైన్మాకైతే 10 మంది ప్రేక్షకులైనా పెరగాలంటున్నాడు నవీన్ చంద్ర. చేసే సినిమాలు మొత్తము థ్రిల్లర్ మూవీస్ అంటున్నాడు. విజయ్ ఆంటోనీ నటిస్తున్నాడట మార్గను సైన్మా విడుదల. జూలై 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఫ్రాంచైజీలకైతే విదేశీ కష్టాలట. మిగిలిన ఐపీఎల్లకు స్టార్ క్రికెటర్లు అయితే దూరమట. విరాట్ కోహ్లీ ఉంటేనే టెస్టులల్లా మస్తుంటది అంటున్నాడు. ఈ సంగతి ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ చెప్తున్నాడు. నీరజ్ కు లెఫ్టినెంట్ కర్నల్ హుందా ఇచ్చిరట. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ముచ్చట్ను వెల్లడించిందట.
రిషితారెడ్డికి దక్కిందట స్వర్ణ పథకము. ఖేలో ఇండియన్ గేములల్లా గెలిచిందట తెలంగాణ అమ్మాయి.